పెళ్లి కొడుకు మా నాన్నని కొట్టాడు, నాను ఆణ్ణి కొట్టాను. కేవలం కూర గురించి కేకలేటి. నానట్టుకొత్తాను, నాన్న తీసుకొచ్చిస్తాను. మీరు పదండి బాబు. అంటే నా నడుకు తినే వాళ్ళ కనిపిస్తానా? మీ గురించి కూడా తప్పుగా మాట్లాడాడు, అందుకే వాణ్ణి తుక్కు రేగ్గొట్టాను. నన్ను కొడతావు నువ్వు, నన్ను కొడతావు. పెద్ద ఆయన మీదే చెయ్యెత్తుతావురా నిన్ను. పెళ్లి క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోయారు. రే బుల్రాజు, నీ మీదే చేసుకుని ఈ అమ్మాయి మనకు వద్దురా. వాళ్ళలా వెళ్లిపోయి చాలా మంచి పని చేశారు శ్రీలక్ష్మి. ఆ తాగుబోతుని చూసినప్పుడే అనుకున్నాను, ఈ పెళ్లి ఆగిపోతే బావుండు అని. నేను అనుకున్నట్టే జరిగింది. ఏంటండి మీరనేది? శ్రీలక్ష్మి పెళ్లి ఆగిపోవాలని మీరనుకున్నారా? నేను అనుకున్నానిందిరా. లేకపోతే ఈ కోహినూరు వజ్రానికి ఆ కొండ మీద కోతినిచ్చి కట్టబెడుతుంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పు? ఇవన్నీ పెద్దయ్య గారి మాటలా, లేదంటే మీ మనసులో ఉన్న మాటలా మధుబాబు? అయితే మీరు కోరుకున్నట్టే నా పెళ్లి, అదే శ్రీలక్ష్మి పెళ్లి ఆగిపోయింది అంటారు. ముమ్మాటికి అదే అంటాను. మరిప్పుడు అందరిలో నవ్వుల పాలయ్యేదెవరండి? శ్రీలక్ష్మియే కదా. ఏం కాదు, శ్రీలక్ష్మి పెళ్లి ఆగిపోవాలని కోరుకున్న వాణ్ణి శ్రీలక్ష్మికి ఎలా న్యాయం చేయాలో ఆలోచించనా చెప్పు? ఓహో, ఆ ఆలోచన కూడా మీ దగ్గర సిద్ధంగా ఉందా? ఉందింద్రా. ఏంటో ఆ ఆలోచన? నీకు కష్టం వస్తే చూసి చూడనట్టు నా దారిన నేను వెళ్ళలేను కదా మధుసూదన్. మధుసూదన్, హాయ్ హాయ్ గాయ్స్. నాన్నగారు. హాయ్ హాయ్ హాయ్. చెప్పండి తాతయ్య. నేనుగా చెప్పాల్సిందే.